వైసీపీ నుంచి మరో వికెట్ పడిపోయింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. నాయకత్వం పార్టీ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే పేరుతో టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అన్నారు. తాను రాయదుర్గం నుంచి తన భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తామన్నారు. తన సత్తా ఏంటి అనేది టికెట్ ఇవ్వని పార్టీకి చూపిస్తా అన్నారు. నేను పోటీ చేసి కళ్యాణదుర్గం ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను గెలుస్తానికి తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో ఈ దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. అదేవిధంగా రాయదుర్గంలో కూడా మా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది. రాయదుర్గం నుంచి కూడా కళ్యాణదుర్గం నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాము, లేదా ఇండిపెండెంట్ గా కానీ పోటీ చేస్తామని మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు టికెట్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కాపు రామచంద్రారెడ్డి వైసీపీ గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఇవ్వండి. వైకాపాకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పినట్టు తెలుస్తూ సమాచారం అందుతుంది. పార్టీ వేస్తున్నట్లు కూడా కాపు రామచంద్ర ప్రకటన చేశారు. రాయదుర్గంలో ప్రస్తుతానికి కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు. అయితే జగన్ కో దండం అంటూ ఇంటి ముందే గుడ్ బై చెప్పి కాపు రామచంద్రారెడ్డి తాడేపల్లి సీఎంఓ నుంచి తీవ్ర ఆవేదనతో వెళుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సర్వేలు ఏవైతే ఉన్నాయో, అంటే సర్వేలు గ్రాఫ్ పడిపోయింది మీది అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ పిలిచి నీకు టికెట్ లేదు, మీ ఫ్యామిలీలో ఎవరికి టికెట్ లేదు అని చెప్పని చెప్తుంతో కూడా వీళ్ళందరూ మనస్తాపానికి గురవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే ఉందో పార్టీ కోసం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అనేక అంశాల్లో సంబంధించి ఇలా వెళ్లాల్సిందే, ఇలా పార్టీ స్టాండ్ ఇదే, మీరు ఇలా జనాల్లోకి వెళ్ళండి, ఇలా ప్రకటించే ఇలా తిరగండి, మీరు ప్రజల గురించి ఇలా చెప్పండి అని చెప్పినటువంటి పరిస్థితులు ఏమన్నాయో అదే మేము చెప్తూ కూడా ప్రతి గడప గడపకు రాత్రనక పగలనక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానంగానే నా ఎమ్మెల్యే పదవీ కాలం 5 సంవత్సరాలు కూడా నడిపాను. అయితే ఇప్పుడు సర్వేల పేరుతో గ్రాఫ్ పడిపోయిందంటూ కూడా, పిచ్చి సర్వేల పేరుతో గ్రాఫ్ పడిపోయిందంటూ కూడా నాకు టికెట్ లేదు అంటూ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడాన్ని పూర్తిగా ఆయన తప్పుపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా రిజైన్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక గలం ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళందరూ కూడా పూర్తిగా మనస్తాపానికి గురై మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే తప్ప 2024 ఎన్నికలు గెలవలేమని చెప్పనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సర్వేలు. అంతేకాకుండా గ్రాఫ్ పడిపోయినటువంటి ఎమ్మెల్యేలతో కనుక ఎన్నికలకు వెళ్తే మాత్రం తెలంగాణ మాదిరి పరిణామాలే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎదురు కావచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే మనస్తాపానికి గురైనటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది తీవ్ర ఆవేదనకి ఆస్వాదనకు గురవుతున్నారు. కొంతమంది అయితే మాత్రం పోతే పోయింది అని పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శ్రీనివాస్, ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి గత 2 నెలల నుంచి కూడా టికెట్ రాకపోతే కనుక పార్టీ కోసం పనిచేయండి, పార్టీ మమ్మల్ని 2024లో అధికారంలోకి వస్తే మాత్రం పార్టీ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, పార్టీ మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను మీకు ఇస్తుంది, అంతేకాకుండా అవసరం అయితే కనుక మీ అందరికి కూడా ఎమ్మెల్సీలు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తాము, లేదు అంటే కనుక నామినేటెడ్ పదవులో ఉన్న ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ టైం కనుక ఈ టర్మ్ వదిలేస్తే కనుక మళ్ళా ఆ తర్వాత నెక్స్ట్ టైం కనుక మీ ఫ్యామిలీలో ఎవరికైనా అవకాశం ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అధికారంలోకి వస్తే కనుక మీరు అధికార పార్టీలో పనిచేస్తూ ఉంటారు, మీకు ఏదో పదవులు ఉంటూనే ఉంటాయి, మీ గుర్తింపు మీకు ఉంటూనే ఉంటుంది అని బుద్ధిగించే ప్రయత్నం గతం నుంచి చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఎవరికి వాళ్ళే టికెట్, మాకు 2024లో మాకే టికెట్ వస్తుందని ఆశతో ఉండి చివరి నిమిషంలో ఇలాంటి బ్యాడ్ న్యూస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఒక్కసారిగా మనస్తాపానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా స్పష్టంగా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.